వైసీపీ అంటేనే అరాచక పార్టీ అన్న ఆరోపణలున్నాయి. జగన్ రాప్తాడు పర్యటనలోనూ ఇదే రుజువైందని ఏపీ ప్రభుత్వం అంటోంది. జగన్ హెలికాప్టర్ ఎపిసోడ్ మొత్తం పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. అసలు దర్యాప్తు నివేదికలో ఏముంది? అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు సృష్టించిన వీరంగం, చేసిన ప్రచారం, ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే జరిగిందని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. లింగమయ్య అనే వైసీపీ కార్యకర్తను హతమార్చారని ఆరోపిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ ఈ నెల 8వ తేదీన అక్కడికి వెళ్లారు. వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా హెలిప్యాడ్ వద్దకు దూసుకురావడంతో హెలికాప్టర్ వీల్ షీల్డ్ పగిలిపోయిందని, అందువల్ల జగన్ రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చిందనే ప్రచారంతో పాటు పోలీసులు సరైన బందోబస్తు కల్పించలేదనే దానిపై ఏపీ ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంది. పైగా ఈ సంఘటనకు సంబంధించి హెలికాప్టర్ ను పంపించిన కంపెనీకి వెళ్లి ఆరా తీశారు. 7వ తేదీ ఉదయం నుంచే జగన్ ని హెలికాప్టర్ దిగిన ప్రాంతానికి కార్యకర్తను పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా పార్టీ నేతలు గ్రామాల వారీగా సమాచారం పంపారని, వాట్సాప్ లో మెసేజ్లు పంపినట్టు గుర్తించి వాటిని సేకరించారు. అయితే 7వ తేదీన పోలీసులు కుంటుమద్ది గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించారు. అక్కడ బ్యారికేడ్లు బలహీనంగా ఉండడంతో వాటిని పటిష్టం చేయాలని సూచించారు. జగన్ వస్తున్న సమయంలో ఇటువంటి ఏర్పాట్లు మంచిది కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు అక్కడ వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. అయినప్పటికీ అక్కడ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదని ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. జగన్ వచ్చిన సమయంలో కార్యకర్తలు నేరుగా బ్యారికేడ్లను నెట్టేసుకుని హెలిప్యాడ్ లోకి వెళ్లిపోవడం, హెలికాప్టర్ దగ్గర గుమికూడిన విజువల్స్, ఫోటోలను కూడా సేకరించి పంపారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని లెక్క చేయకుండా హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన దృశ్యాన్ని కూడా చిత్రీకరించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి స్థానిక పోలీసులు నివేదిక పంపారు. ఇప్పటికే జగన్ బందోబస్తుపై తాము కేంద్రానికి ఫిర్యాదు చేశామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సమాచారం అడిగినా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ శ్రేణులు వేసిన ఎత్తుగడ విఫలమైందని, ఈ వ్యవహారం బయటకు రావడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవడంతో ఎవరెవరిపై కేసులు పెట్టాలనే అంశాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.